డబల్ మటన్ డబ్బా గోష్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించుకున్న మటన్, వేయించుకున్న బేబీ పొటాటోస్, పాలు, పాస్తా, గ్రీన్ పీస్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ప్యూరీ, మిరియాలు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చీజ్, కారం, మైదా పిండి, కొత్తిమీర, బటర్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వైట్ సాస్ చేద్దాం. దానికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. బటర్ వేసుకుందాం. ఇందులో మనం మైదా పిండి వేస్తున్నాం. మైదా పిండి పచ్చి వాసన పోయేంత వరకు బటర్లో మంచిగా వేయించుకోవాలి. సింపుల్ వైట్ సాస్ ఏంటి అంటే బటర్, మైదా పిండి, పాలు వేసి కుక్ చేసేస్తే వైట్ సాస్ అవుతుంది. అది మనకి పాస్తాలో యూస్ చేసుకోవచ్చు. పాస్తా వైట్గా చేయాలి అంటే వైట్ సాస్, అదే రెడ్ సాస్ అంటే మనం టమాటోస్, కారం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని మిరియాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు వేసేస్తున్నాం. పాలు ఎంత వేసామో అని నీళ్ళు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా వైట్ సాస్ చేసేటప్పుడు మనం పాలు వేసిన తర్వాత నీళ్లు వేయం, కానీ ఇప్పుడు మనం వాటర్ ఎందుకు వేసాము అంటే ఇందులోనే మనం పాస్తాని కుక్ చేసుకోబోతున్నాం కాబట్టి వాటర్ వేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో మాకరాని పాస్తా వేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒకసారి ఇది మంచిగా మిక్స్ చేసేస్తే పాస్తా ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను కదా, దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. సో ఇప్పుడు బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. కాస్త వేగిన తర్వాత బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేస్తున్నాం. టమాటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ప్యూరీ వేయడం వల్ల మంచి థిక్ గ్రేవీ వస్తుంది అన్నమాట మనకి. కారం, జీలకర్ర పొడి, ముందుగానే వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అన్నమాట. అలాగే ధనియాల పొడి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎప్పుడు చక్కగా వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనుకోండి, చాలా వంటకాలు మెయిన్గా ఇండియన్ కుకింగ్లో మనకి చాలా యూజ్ అవుతుంది. ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ పీస్, ఇందులోనే ముందుగా ఉడికించిన మటన్, ఇది 100% కుక్ అయిపోయింది. మటన్తో పాటు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, ఇది బేబీ పొటాటోస్. కొంచెం వాటర్ వేస్తాను లైట్గా, కొద్దిగా. ఆల్రెడీ మళ్ళీ మనం సాస్ వేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. 2 minutes మనం కుక్ చేసుకుంటే మటన్కి ఈ గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. అలాగే పాస్తా ఒక్కసారి చెక్ చేసుకుందాం. పాస్తా ఉడకడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇది చిన్న స్టవ్ మీద పెట్టేస్తాను. సో ఒక 5 to 6 minutes పడుతుంది. పాస్తా ఉడికింది. ఇప్పుడు స్టవ్ మీద నుండి ఈ స్టవ్కి షిఫ్ట్ చేసేద్దాం. ఉడికించుకున్న పాస్తా విత్ సాస్ ఇందులో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడికి దగ్గరగా వచ్చేస్తే థిక్గా అవ్వాలి.
గుజరాత్ వెళ్తే కనుక అక్కడ బోరీ ముస్లిమ్స్ అని చాలామంది ఉంటారండి. వాళ్ళు పాపులర్ డిష్గా చేసుకుంటారనమాట. డబ్బా గోష్ అని చెప్పేసి చాలా రెగ్యులర్గా చేసుకునే డిష్ ఇది. సో దీంట్లోకి రైస్ కానీ, చపాతీ కానీ, పూరి కానీ, పుల్కా ఏం అవసరం లేదు. డబ్బాలో ప్యాక్ చేసుకొని అలా ఫుల్ మీల్ లాగా ఎంజాయ్ చేసేస్తారనమాట. అండ్ ఎప్పుడు మనలాగే ఎప్పుడు మన స్పైసెసే కాకుండా కొంచెం డిఫరెంట్గా పక్క రాష్ట్రాల వాళ్ళే కూడా ట్రై చేయడంలో తప్పేం లేదు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకి వెజిటేబుల్స్ వేసాం. ఫైబర్తో పాటు మీట్ వల్ల మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. సో కొంచెం దగ్గరగా వచ్చేస్తే ఇంకా తీసేసుకోవచ్చు. మనం ఫైనల్గా ఇందులో మనకి కావాలి అంటే ఎగ్స్ లేదా ఆమ్లెట్ కానీ చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చీజ్ వేస్తే కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనకి థిక్గా అయిపోతుంది. స్పూన్తో హ్యాపీగా తినేయచ్చు. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చీజ్ వేసుకుంటున్నాం. మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీట్ లేయర్ కింద మనం సెట్ చేసేస్తాం. పాస్తా ఇంకా మటన్ ఉంటుంది, అందుకే దీన్ని డబల్ మటన్ డబ్బా గోష్ అంటారు. సో పాస్తా వేసేసాం. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి. కంప్లీట్గా ఫుల్గా ఎగ్స్ పెట్టేయాలి. ఎగ్ ఎక్కువ పెడితేనే మనకి బాగుంటుందండి. తిన్నామా అంటే ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయేలాగా తినాలన్నమాట. కొంచెం కొంచెం కాకుండా కంప్లీట్గా ఫుల్గా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుండి మనం చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసేసి ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవాలి. 220 degreesలో జస్ట్ 5 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో ఉంది. మళ్ళీ ఒక 5 minutes సెట్ చేసేస్తే డబల్ మటన్ డబ్బా గోష్ రెడీ అయిపోయింది. చూడండి, డైరెక్ట్గా స్పూన్తో ఎంజాయ్ చేసేయడమే. డబల్ మటన్ డబ్బా గోష్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి మైదా పిండి వేసి బాగా వేగనివ్వాలి. మిరియాలు, పాలు వేసి బాగా కలుపుకొని ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఉప్పు వేసి పాస్తా కూడా వేసి ఉడకనివ్వాలి. ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు, మిరియాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి గ్రీన్ పీస్, ఉడికించిన మటన్, ఉడికించిన బేబీ పొటాటోస్, కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేసి ఉడుకుతున్న పాస్తా కూడా వేసి బాగా కలిపి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించి తర్వాత గ్రేట్ చేసుకున్న చీజ్ ని వేసి మిక్స్ చేసుకుని ఫైనల్ గా క్యాజరోల్లో మనం తయారు చేసుకున్న మటన్ డబ్బా గోష్ పెట్టుకొని బాయిల్ చేసుకున్న 3 గుడ్లని కట్ చేసి మధ్యలో పెట్టి మళ్ళీ పైనుండి మటన్ గోష్ పెట్టి చీజ్ ని గ్రేట్ చేసుకుని కొత్తిమీర పైనుండి చల్లి 220 డిగ్రీలలో 5 నిమిషాలు బేక్ చేసుకుని బయటికి తీసుకుంటే డబల్ మటన్ డబ్బా గోష్ రెడీ అవుతుంది.